నగరంలో దొంగల అలజడి రోజురోజుకు ఎక్కువైపోతుంది. వరుస చోరీలకు పాల్పడుతూ దుండగులు ప్రజలను హడలెత్తిస్తున్నారు. పట్టపగలే చాలా తెలివిగా దోపిడీలు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్లో చొరబడి నగదు, బంగారం వంటివి దొంగిలించడమే కాకుండా ఇళ్లలో పార్క్ చేసే బైకులను సైతం అపహరించుకుపోయే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. వీటి వలన ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నా ఎక్కడో ఓ చోట నిర్లక్ష్యం వహించడంతో దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా హైదరాబాద్లో మరోసారి నగదు చోరీ కలకలం రేపింది. ముసారాబాగ్కు చెందిన ఓ వ్యక్తి తన కారులో నగదు మర్చిపోవడంతో ఏకంగా లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుత కాలంలో ప్రజలు రెప్పపాటు నిర్లక్ష్యంగా ఉన్న దొంగలు దొరల్లా దర్జాగా చోరీలకు పాల్పడుతున్నారు. ఇది తెలిసిన చాలా మంది అప్రమత్తంగా ఉండకపోవడంతో భారీ మొత్తంలో నష్టపోతున్నారు. అయితే ముసారాబాగ్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే. తాజాగా ముసారాబాగ్ డివిజన్ సలీం నగర్కి చెందిన రాజ్ కుమార్ కేడియా తన పని నిమిత్తం ఈ నెల 15న అనగా గురువారం మధ్యాహ్నం 9 లక్షలు తీసుకొని కారు డిక్కీలో పెట్టాడు. అనంతరం బంధువుల పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. అయితే కారు డిక్కీలో డబ్బు పెట్టిన విషయం మర్చిపోయిన రాజ్ కుమార్కు తిరిగి శుక్రవారం మధ్యాహ్నం గుర్తు రావడంతో వెంటనే కారు డిక్కీ తెరిచి చూశాడు. అంతే, ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. ఎందుకంటే ఆ కారు డిక్కీలో పెట్టిన 9 లక్షల నగదు కనిపించలేదు. దీంతో షాక్ నుంచి తేరుకున్న బాధితుడు వెంటనే మలక్పేట్ పోలీసులను సంప్రదించాడు. అక్కడ జరిగిందంతా పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు డిక్కీలో అంత నగదు పెట్టి ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడోనని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి నిర్లక్ష్యంతో కారు డిక్కీలో నగదు పోగొట్టుకున్న ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.